ఎన్నికల ప్రచారం ముగింపుకు సమయం దగ్గర పడ్డ సమయంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇంతకుముందు ఇక్కడ పెట్టిన ప్రెస్ మీట్లకు మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. ఈరోజు చాలా కీలకమైన ప్రెస్ మీట్గానే భావించండి. రేపు ప్రెస్ మీట్లు ఎవరు పెట్టలేరు, ఎల్లుండి ఎన్నికలు. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలే సమాజానికి కొంత ఉపయోగమని చెప్పి మేము భావిస్తూ ప్రెస్ మీట్ పెడుతున్నాం. సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఓకే. కేంద్రంలో బీజేపీ అధికారం వస్తే రాజ్యాంగం రద్దవుతుందన్న, రిజర్వేషన్లు రద్దవుతుందన్న కాంగ్రెస్ నేతల మాటల్ని ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు నమ్మద్దు. కాంగ్రెస్ ట్రాప్లో పడద్దు. వాళ్ళ మాటలను నమ్మడం ద్వారా కాంగ్రెస్ ట్రాప్లో పడద్దు. కాంగ్రెస్ పన్నిన వలలో చిక్కుకోవద్దని నేను ఎస్సీ ఎస్టీ బీసీ మేధావులను, విద్యావంతులను, ప్రజలను కోరుతున్నాను. నేను దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలు మాట్లాడుతూ రాజ్యాంగమే నాకు బైబుల్, ఖురాన్, భగవద్గీత, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేను ప్రధానమంత్రి స్థాయికి ఎదగగలిగాను. రాజ్యాంగాన్ని మార్చడం కాదు, ఎవరన్నా మార్చనన్నా, రిజర్వేషన్లు ఎత్తేయడం కాదు, ఎవరన్నా ఎత్తేస్తానన్నా నేను జీవించినంత కాలం అది జరగదు, జరగనివ్వనని చెప్పి కుండబద్దలు కొట్టినట్టుగా ప్రధానమంత్రి గారు మాట్లాడాడు. అయితే గత 10 ఏళ్ళ గౌరవ నరేంద్ర మోడీ గారి పాలన మీద విమర్శించడానికి, ఆ విమర్శల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి ఎలాంటి అంశాలు లేకపోవడం వల్ల భయభ్రాంతులకు గురి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను, అంటే రిజర్వేషన్లను పొందుతున్న వర్గాలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకునే ఒక కుట్రల భాగమే కాంగ్రెస్ నేతలు చేస్తున్న గోబెల్స్ ప్రచారం అని మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మొదలుకొని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మల్లికార్జున్ ఖర్గే వరకు ఇవే మాటలు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించి ఓట్లు వేయించుకునే ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి జరగని పని. గౌరవ నరేంద్ర మోడీ గారే జరగనివాడు. అదే సమయంలో నేను భావిస్తున్న గౌరవ నరేంద్ర మోడీ గారు 2024లో గెలిచి ప్రధానమంత్రి కావడం కాదు, 2029లో కూడా తనే ప్రధానమంత్రి కావాలని కోరుతా. ఎందుకంటే ఆయనే రాజ్యాంగాన్ని రక్షిస్తాడు, ఆయనే రిజర్వేషన్లు కాపాడుతాడు, ఆయనే రిజర్వేషన్లు పెంచేస్తాడు. ఈ 3 గ్యారంటీలు మోడీ ద్వారా ఉంటాయని మేము భావిస్తున్నాం. రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో నరేంద్ర మోడీ గారు మొదటి వరుసలో ఉంటాడు. ఇందిరాగాంధీ తీసుకొచ్చినంత ఎమర్జెన్సీ ప్రమాదం, పౌర హక్కులకు తీసుకొచ్చిన ప్రమాదం నరేంద్ర మోడీ గారు చేయలేదు. ఇకపోతే మల్లికార్జున్ ఖర్గే గారి వయసు 80 సంవత్సరాలు దాటింది. కొంత వయసు పెరిగితే కొంత ఏదో మతి కొంత తగ్గిపోతుందని చెప్పి భావించేటోళ్ళు ఉంటారు. వాస్తవమే కావచ్చు. బహుశా మల్లికార్జున్ ఖర్గే గారు వయసు పెరగడం వల్ల రాజ్యాంగం విషయంలో, రిజర్వేషన్ విషయంలో మానసిక స్థితిని సరైన విధంగా నిలబెట్టుకోలేక అవి కోల్పోయి మాట్లాడుతున్నాడు.
ఆయన తెలంగాణలో ముందు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఆయనే మేనిఫెస్టోలో పెట్టాడు. చేవెళ్ళ సభలో ఆయన నాయకత్వంలోనే ఆయన ఆధ్వర్యంలోనే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిపోయాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్ చేసిపోయాడు. ఎస్సీలకు 18%, అంటే ఉన్న 15% నుంచి 18%, 3% ఎస్సీలకు పెంచుతామన్నారు. 10% నుంచి 12% ఎస్టీలకు పెంచుతామని అన్నారు. ఇది చేవెళ్ళ డిక్లరేషన్. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, అదే సమయంలో అప్పుడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే చేవెళ్ళ డిక్లరేషన్ జరిగింది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పని చేసుకోవచ్చు. దాని గురించి రాజ్యాంగాలు మార్చాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు గారు 14% నుంచి 1% పెంచి 15% ఇచ్చిండు ఎస్సీలకు. ఎన్టీ రామారావు గారు 4% ఉన్న ఎస్సీ రిజర్వేషన్లు 2% పెంచి ఎస్టీలకు 6% చేశాడు. మొన్ననే కేసీఆర్ గారు 6% నుంచి 10% ఎస్టీలు కూడా చేశాడు. అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని ఇది నిరూపణ జరిగింది. మరి మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడు కదా, మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడు కదా, మరి తనే డిక్లరేషన్ చేసిపోయాడు కదా చేవెళ్ళ. ఇప్పుడు ముఖ్యమంత్రి చేతుల మీదనే అది జరిగింది కదా. మల్లికార్జున్ ఖర్గే చేతుల మీద, రేవంత్ రెడ్డి గారి చేతుల మీదనే ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ జరిగింది కదా. మరి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో 18% వరకు ఎస్సీలకు పెంచుతామన్న మాట ఏమైంది? 12% ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుతామన్న మాట ఏమైంది? ఎవరు అడ్డం పడ్డారు? కాంగ్రెస్ నేతలకు, కాంగ్రెస్ పాలకులకు ఎవరన్నా అడ్డం పడ్డారా పెంచంగా? ఇది పెంచడానికి 5 నెలల సమయం కాదు కదా. 5 గంటల్లో 5 నిమిషాల్లో ఒక జీవో తీయవచ్చు కదా. 5 నిమిషాల్లో ఒక జీవో తీయవచ్చు, 5 గంటలు మాట్లాడుకొని చర్చించవచ్చు కదా. ఎప్పుడన్నా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంచే విషయంలో ఈ 5 నెలల్లో ఎప్పుడన్నా ఎస్సీ ఎస్టీల సంక్షేమం మీద మాట్లాడినరా? చేవెళ్ళ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీలదే కదా. మీరు రాసిన డిక్లరేషన్కే మీరు విలువనివ్వలేదు. మీరు రాసిన డిక్లరేషన్కే విలువనివ్వలేదు. ఇకపోతే రిజర్వేషన్లు ఎత్తెత్తమని రాజ్యాంగం గురించి మాట్లాడే మీరు, రిజర్వేషన్లు బీజేపీ ఎత్తెత్తని రాజ్యాంగం గురించి మాట్లాడే వీళ్ళు, మల్లికార్జున్ ఖర్గే గారిది ఏ రాష్ట్రము? కర్ణాటకే కదా. మల్లికార్జున్ ఖర్గే గారిది ఏ రాష్ట్రము? కర్ణాటకే కదా. బీజేపీ అక్కడ పరిపాలించక ముందు కాంగ్రెసే పరిపాలించింది కదా. ఇప్పుడు కాంగ్రెసే పరిపాలిస్తున్నది కదా. బీజేపీ మొన్న యడ్యూరప్ప, బసవరాజ బొమ్మాయి గారి నాయకత్వంలో 5 ఏళ్ళు పాలన జరిగింది. అంతకుముందు కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే. మీరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచవచ్చు కదా ఆడ, మీరు పెంచలేదు. మరి బీజేపీ ప్రభుత్వం పెంచింది కదా. ఎస్సీలకు 15% నుంచి 2% పెంచి 17 చేసింది కదా. బసవరాజ్ బొమ్మాయి గారి గవర్నమెంటు కర్ణాటకలో ఎస్సీ రిజర్వేషన్లు పెంచింది, అమలు జరుగుతున్నది కదా. ఎస్టీలకు 4% ఉంటే 3% ఉంటే 4 అదనం కలిపి 7% చేశారు కదా. 3% ఉన్న ఎస్టీలకు 4 కలిపి 7% చేశారు కదా. ఎస్సీలై 12% చేశారు కదా. ఒక్కలిగలకు రిజర్వేషన్ పెంచారు కదా. అదే సమయంలో లింగాయతులకు రిజర్వేషన్ పెంచారు కదా. అంటే రిజర్వేషన్ పెంచింది ఖర్గే గారి సొంత రాష్ట్రంలోనే బీజేపీ అయితే, పెంచనోళ్ళు మీరు మీ సొంత రాష్ట్రంలో పెంచలేదు. మీరు తెలంగాణ డిక్లేర్ చేసి కూడా మీరు పెంచలేదు. మీరు ఇవాళ గౌరవ నరేంద్ర మోడీ గారు 3వ అధికారం వస్తే రిజర్వేషన్లు పోతాయని చెప్పి అణగారిన వర్గాలను భయభ్రాంతులు గురి చేయడం అనేది అది హాస్యాస్పదంగా ఉన్నదనేసి కూడా మర్చిపోద్దని స్వయం కోరుతున్నాను నేను. అంతేకాదు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయాలకు వచ్చేటప్పటికి ఈ మాట పదే ఎందుకు మాట్లాడుతుందంటే, ఒక మాట అసత్యమైన 10 సార్లు చెప్తే దాన్ని సత్యం చేయాలని అనుకుంటారు. అదే గోబెల్స్ ప్రచారం. ఒక మాట అసత్యమైన, ఆ అసత్యమైన ప్రచారాన్ని 10 సార్లు చేస్తే దాన్ని సత్యమని నమ్ముతారని చెప్పి గోబెల్స్ ప్రచారం చేస్తారు. ఇప్పుడు రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం రద్దు అనేది కాంగ్రెస్ పన్నిన గోబెల్స్ ప్రచారంలో భాగమే. ఎందుకంటే అసత్యమైన 10 సార్లు చెప్తే అది సత్యంగా మారుతుందని ప్రజలు భావించుకుంటారని చెప్పి అనుకుంటారు. కాంగ్రెస్ చేస్తున్నది అదే. అందుకు సాక్ష్యం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అది గోబెల్స్ ప్రచారం. ఎందుకు చేస్తున్నారు ఆ పని అంటే, ఇక్కడ
కాంగ్రెస్ పార్టీ మాదిగల దృష్టిలో దోషిగా నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీ మాదిగ నేతకాని వర్గాల ఉపకులాల దృష్టిలో దోషిగా నిలబడ్డది. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లలో 3 ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గాలు, 1 కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం రిజర్వేషన్, 4కి పోటీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో 4లో 1 కూడా కాంగ్రెస్ మాదిగలకు నేతకాని వాళ్ళకి ఇవ్వలే. దీని మీద కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి మీద, మల్లికార్జున్ ఖర్గే మీద ప్రతి మాదిగ పల్లెలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ను ఉతికి పారేయడానికి రంగం సిద్ధమవుతోంది. మాదిగ పల్లెలకు వెళ్ళి ఓట్లు అడిగే హక్కును కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందనే విషయం అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహాన్ని మాదిగలు గ్రహించారు కనుక, నేతకాని వాళ్ళు కూడా గ్రహించారు కనుక, ఇతర ఉపకులాలు గ్రహించారు కనుక కాంగ్రెస్ పార్టీకి మాదిగ పల్లెల్లో, నేతకాని వాడల్లో, ఉపకులాల వాడల్లో ఓట్లు రావనే విషయాన్ని గ్రహించి దాన్ని పక్కదారి పట్టించడానికి, మాదిగలకు దూరమైన కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కదారి పట్టించడానికే రాజ్యాంగం రద్దవుతుంది, రిజర్వేషన్ రద్దవుతుంది అని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుండ్రు. రెండోది, ఇక్కడ బీసీల దృష్టిలో కూడా కాంగ్రెస్ దోషి. ఎస్సీ రిజర్వేషన్లన్నీ మాలలకు దోచిపెడితే రేవంత్ రెడ్డి గారు జనరల్ స్థానాన్ని రెడ్లకు దోచిపెట్టిండు. 50% పైగా బీసీలు ఉంటే వాళ్ళకు 2 స్థానాలు మాత్రమే కేటాయించి కాంగ్రెస్లో, అది ఓడిపోయే స్థానాలను అక్కడ కేటాయించి ఒక రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి 7 టికెట్లు ఇప్పించుకున్నాడు రెడ్డి. అంటే జనరల్ స్థానం అంటే రెడ్డి అనేటప్పటికీ బీసీలో కాంగ్రెస్ మీద ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఎస్సీ రిజర్వేషన్లన్నీ మాలలకు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ మీద మాదిగా నేతకాని వర్గాల్లో కోపం కట్టలు దించుకునే కాడికి వచ్చింది. దీనివల్ల బీసీల ఓట్లు గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నాయి. అదే సమయంలో ఎస్సీలో మాదిగలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు, మాదిగల ఓట్లు దూరం అవుతున్నాయి. కాబట్టి మాదిగల ఓట్లు రాజకీయంగా టిక్కెట్లు ఇవ్వకపోవడం వల్ల దూరం అవుతున్న విషయాన్ని గ్రహించిన వాళ్ళు, బీసీల ఓట్లు రాజకీయంగా వాళ్ళకు న్యాయమైన వాట ఇవ్వకపోవడం వల్ల దూరం అవుతున్న విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి సమాధానం చెప్పుకోలేక, ఓట్లు అడగలేక దీనికి విరుగుడుగా వాళ్ళు తీసుకొచ్చిందే గోబెల్స్ ప్రచారం. రాజ్యాంగం రద్దవుతుందని, రిజర్వేషన్ రద్దవుతుందని ఒక గోబెల్స్ ప్రచారం పెట్టారు. దీనికి సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ పార్టీ మాదిగ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్లో ఉండబడే బీసీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. రెడ్లకు 7 అవుతే బీసీలకు 2, 4 రిజర్వేషన్ స్థానాల్లో 1 మాదిగలకు నేతగానాలకు ఉండదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేని కాంగ్రెస్ వాళ్ళే ఇవాళ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని కొంతమంది మేధావర్గం తీసుకెళ్తున్నారు. ఆ మేధావర్గం ఎవరో చెప్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ రిజర్వేషన్ అంటే మాల మేధావి వర్గం మేధావర్గాన్ని కూడగట్టి వాళ్ళ ఐఏఎస్ల పేరుతో, రిటైర్డ్ ఐఏఎస్ల పేరుతో, ఇతరత్ర ఉన్నతాధికారుల పేరుతో రిటైర్డ్ అయిన వాళ్ళని కూడగట్టి కాంగ్రెస్ చేసే గోబెల్స్ ప్రచారానికి మద్దతు కూడగట్టే క్రమంలో దళిత గిరిజన బలహీన వర్గాల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నంలో గోబెల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ మాల మేధావుల నాయకత్వంలో ఈ ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లదైపోయింది, జనరల్లో ఎస్సీలు అంటే మాలదైపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం అనేది మాలల వంతు. కాబట్టి మాల మేధావులను కూడగట్టి ఈ గోబెల్స్ ప్రచారానికి సిద్ధపడుతున్నారు. దయచేసి ఈ మాల మేధావులు కాంగ్రెస్ పార్టీని లీడర్లు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని, మల్లికార్జున్ ఖర్గే చేసే ప్రచారాన్ని నమ్మవద్దని, రేవంత్ రెడ్డి చేసే ప్రచారాన్ని నమ్మవద్దని, వాళ్ళకు అనుకూలంగా ఒక మేధావర్గం పేరుతో మాల మేధావులు ముందుకు తీసుకెళ్తున్నారని, వాళ్ళ ట్రాప్లో, కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో, మాల మేధావుల ట్రాప్లో, మల్లికార్జున్ ట్రాప్లో, రేవంత్ రెడ్డి ట్రాప్లో, మాల మేధావుల ట్రాప్లో మాదిగలు విద్యావంతులు మేధావులు ఎవరు పడొద్దని, బీసీ విద్యావంతులు మేధావులు ఎవరు పడొద్దని, ఎస్టీ విద్యావంతులు మేధావులు ఎవరు పడొద్దని చెప్పి నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నేపథ్యంలో చివరిగా 1-2 విషయాలు చెప్తున్నాను నేను. నిన్న మీడియా ప్రెస్లో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ బలపడితే తెలంగాణలో అశాంతి అని అన్నాడు. అది పచ్చి నిజం. భారతీయ జనతా పార్టీ బలపడితే తెలంగాణలో అశాంతి అని పచ్చి నిజం. అయితే తెలంగాణ ప్రజలందరి కాదు, భారతీయ జనతా పార్టీ బలపడితే ఓకే దొరలకు పటేళ్లకు నిద్ర పట్టదు, దొరలకు పటేళ్లకు నిద్ర పట్టదు. ఎందుకంటే కేసీఆర్ ఆయన పార్టీ ఉన్నంత కాలం ఆయన కుటుంబమే పరిపాలించాలని కోరుకుంటాడు కదా. కాంగ్రెస్ పార్టీ రెడ్లకు తప్ప ముఖ్యమంత్రి ఇంకొకరికి రానివ్వరు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు తప్ప ముఖ్యమంత్రి ఎవరికి రానివ్వరు. బీఆర్ఎస్ కుటుంబం తప్ప ఇంకోని రానివ్వరు. అంటే బీఆర్ఎస్ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ రెడ్ల ఆధిపత్యం ఉండే పార్టీ, పరిపాలన చేతులు పెట్టుకుంటారు. బీజేపీ బలపడితే ఈ దొరలకు పట్టేళ్లకు నిద్ర పట్టదు. వాళ్ళు అశాంతిగా ఉంటారు, అందరూ శాంతియుతంగానే ఉంటారు. వాళ్ళు అశాంతిగా ఉంటారు, అందరూ శాంతిగా ఉంటారు. ఎందుకు శాంతిగా ఉంటారు? బీజేపీ అధికారం వస్తే బీసీలకు మేలే కదా. బీజేపీ అధికారం వస్తే బీసీలకు మేలే కదా. కాంగ్రెస్ అధికారం వస్తే బీసీలకు మేలని చెప్పగలుగుతామా? 5% ఉన్న రెడ్లు మంత్రులు 4 అవుతే 50% ఉండబడే బీసీలు 2. 5% ఉండబడే రెడ్డి వాళ్ళకు టిక్కెట్లు 7 టిక్కెట్లు వస్తే ఎంపీ టిక్కెట్లో 50% ఉన్న వాళ్ళకు 2. కానీ అదే బీజేపీ తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇచ్చింది. ఆ నినాదానికి అందరూ ఆనాడు చైతన్యం లేకపోవడం వల్ల బలపడకపోవచ్చు. ఆ నినాదం అయితే ప్రజల నుంచి దూరం కాదు కదా. బీజేపీ ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తుంది కదా. కాబట్టి తెలంగాణలో బీజేపీ అధికారం వస్తే బీసీలకైతే మేలే కదా, 50% బీసీలకైతే మేలే కదా. అప్పుడు నిద్ర పట్టకుండా పోయేది ఎవరికి? కాంగ్రెస్లో బీసీలను ముఖ్యమంత్రి చేస్తారా? బీఆర్ఎస్లో కుటుంబం కాకుండా ఇంకెవరన్నా ముఖ్యమంత్రి చేస్తారా? మరి ఎవరికి నిద్ర పట్టదు? అశాంతి ఎట్లా ఉంటుంది? అశాంతి ఉంటే పటేళ్లలో ఉంటుంది, దొరలలో ఉంటుంది. కానీ ప్రజలకి ఏముంటుంది? మెజార్టీ బీసీలకైతే ముఖ్యమంత్రి అవుతారు. తర్వాత ఎంతో కొంతకాలానికి మళ్ళీ దళితులైనా కావడానికి అవకాశం ఉన్నది. ఓకే, మొదటిసారి ఒక మాట ఇచ్చింది బీజేపీ కాబట్టి, గౌరవ నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చింది కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అంటే మేము స్వాగతిస్తున్నాం. ఒక దళితులుగా మేము స్వాగతించాం. ఆ తర్వాత ఎప్పటికైనా మళ్ళీ ఒక దళితులు మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు కదా. అంటే ఎవరికి మేలు జరుగుతుంది? బీసీలకు దళితులకు గిరిజనులకు మేలే జరుగుతుంది కదా. అందువల్ల నిద్ర పట్టదు అనే దానికి సాక్ష్యం ఏంటంటే, అశాంతి ఏంటంటే వాళ్ళకు నిద్ర పట్టదు. ఎవరికి? ఇప్పుడు రేవంత్ రెడ్డికి నిద్ర పట్టదు కదా. రేవంత్ రెడ్డి తన పాలన ఎప్పుడు ఉండాలని కోరుకుంటాడు కదా, రెడ్ల పాలన. కేసీఆర్ కుటుంబ పాలనే కోరుకుంటాడు కదా. బీజేపీ వస్తే రెడ్ల పాలన ఉండదు కదా. బీజేపీ వస్తే దొరల పాలన ఉండదు కదా. బీసీల పాలన, దళితుల పాలన, గిరిజనుల పాలన వస్తుంది కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా బీజేపీ బలపడితే అశాంతి అన్నట్టు అశాంతి నిజమే, కానీ ప్రజలకు కాదు, దొరలకు పట్టేళ్ళకు మాత్రం అశాంతి ఉంటుంది. అదే సమయంలో వాళ్ళకు నిద్ర పట్టదు అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఇకపోతే ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను. నేను బీజేపీ రేపు జరగబోయే ఎన్నికల్లో 400 సీట్లు మాట్లాడితే బీజేపీ కలలు కంటుంది అంటుండు. కాంగ్రెస్ అంటుంది కలలు కంటుంది అని చెప్పి. నిజమే, అబ్దుల్ కలాం కూడా చెప్పాడు, కలలు కనండి, కలల సాకారం కోసం ప్రయత్నం చేయండి అని. కలలు కనండి, ఒక లక్ష్యం కోసం కలలు కనండి, కలల సాకారం కోసం కష్టపడండి అని చెప్పాడు. అబ్దుల్ కలాం చెప్పాడు. బహుశా అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది ఎవరు? బీజేపీ. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది ఎవరు? బీజేపీ. ఇప్పుడు అబ్దుల్ కలాం సూత్రం మేరకే కలలు కంటుంది. ఏంటిది? ఇప్పుడు మాకు 370 వచ్చినాయి, దాన్ని 400 పెంచుకోవడానికి కలలు కంటుంది. కలల సాకారం కోసం గౌరవ నరేంద్ర మోడీ గారు కష్టపడుతున్నాడు కదా. కలల సాకారం కోసం అమిత్ షా గారు వచ్చి తిరిగిపోతున్నాడు కదా. బీజేపీ సాధారణ కార్యకర్తల నుంచి మొదలుకుంటే బీజేపీ మద్దతు ఉండబడే మాలాంటి వాళ్ళని కూడా కష్టపడుతున్నాం కదా. అంటే కలలు కనండి, కలల సాకారం కోసం కష్టపడండి అనే మాట అబ్దుల్ కలాం అన్న మాటని బీజేపీ అమలు చేసుకుంటుంది. ఎందుకంటే అబ్దుల్ కలాంను గౌరవించినంత, బీజేపీ గౌరవించినంత ఎవరు గౌరవించిండ్రు? అబ్దుల్ కలాం అనే ఒక గొప్ప సైంటిస్ట్ను రాష్ట్రపతి చేసిందే బీజేపీ. కాబట్టి ఆయన స్ఫూర్తిని తీసుకుంటుంది కదా. కాబట్టి 400 సీట్ల గురించి కలలు కంటుండ్రు, కలల సాకారం కోసం కష్టపడుతున్నారు.
అరే కాంగ్రెస్ మరి 40 సీట్ల గురించి కూడా కలలు కంటలేదు కదా, పోనీ కలలన్న కానండి మీరు, చాలా గొప్పే కదా. 400 సీట్ల కోసం కలలు కనడం అని చాలా గొప్పే కదా. మీరు 40 సీట్ల గురించి కూడా కలలు కంటలేరు కదా. కాబట్టి మీరు కలలు కనలేరు, కలల్ని నిజం చేసుకోలేరు. బీజేపీ కలలు కంటది, కలల సాకారం కోసం ప్రయత్నం చేస్తున్నది. నాకు తెలిసి అది రైటే కనిపిస్తుంది కదా. మీరు కలలు కూడా కనలేరు. మీకు అబ్దుల్ కలాం స్ఫూర్తి మీకు లేదు, కష్టపడే స్ఫూర్తి లేదు, ప్రజలను ఒప్పించి మెప్పించే స్ఫూర్తి లేదు. కాబట్టి మీరు కలలు కూడా కంటలేరు. అందుకే నేను 40 కూడా అంటలేరు మీరు. కానీ వాళ్ళు 400 అంది అంటుండ్రంటే అబ్దుల్ కలాం స్ఫూర్తి వాళ్ళకు ఉన్నట్టే. అబ్దుల్ కలాంను గౌరవించే కాడ వాళ్ళే ఉన్నారు, రాష్ట్రపతిని చేసిండ్రు, ఆయన స్ఫూర్తిని వాళ్ళే తీసుకున్నారు, ముందుకు నడుస్తుండ్రు. నేను దాన్ని స్వాగతిస్తున్నాను. వీళ్ళకు కలలుగానే కూడా అవకాశం లేదనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఇకపోతే ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఏదో టీవీ ఛానల్లో మాట్లాడుతూ నా గురించి ఎవరో తమ్ముడు అడిగాడు, ఒక సోదరుడు అడిగాడు, విలేకరి ఏమడిగంటే, మీరు కృష్ణమాది గారిని మీరు ఏ విధంగా చూస్తారో, ఆయన మిమ్మల్ని విమర్శ పెడుతున్నంటే నన్ను ఒక మాట అన్నాడు. సార్ కృష్ణమాది గారు ఎంఆర్పిఎస్ కాదండి, ఆయన బీజేపీ నాయకుడు అన్నాడు. కృష్ణమాది గారు ఎంఆర్పిఎస్ కాదండి, ఆయన బీజేపీ నాయకుడు కాబట్టి మమ్మల్ని అట్లనే మాట్లాడతా అని చెప్పేశాడు. అని నాకు బీజేపీలో ఎప్పుడు సభ్యత్వం లేదు కదా. నా ఒంటి మీద కండువ మారి ఏదన్నా కండువ నా ఒంటి మీద వచ్చిన రోజు ఆ పార్టీ అవుతా నేను. నా ఒంటి మీద కండువ మారి ఏదైనా పార్టీ కండువ నా ఒంటి మీదకి వస్తే ఆ పార్టీ కండువ కప్పుకున్న రోజు నేను ఆ పార్టీ అవుతా, ఏ పార్టీ అయినా అవుతా. నా ఒంటి మీద 30 ఏళ్ళుగా ఒక్క కండువ మారలేదు కదా. నా ఒంటి మీద ఏ కండువ, నల్ల కండువ తప్ప ఏ కండువ మారలేదా. నేను ఎట్లా బీజేపీని అవుతా? నీ ఒంటి మీద కండువలు మారినాయి మీ అవసరం కోసం, మా ఆశయం కోసం, ఆయా సందర్భంలో పార్టీలకు మద్దతు కొట్టుంటుంది మా ఆశయం కోసం. ఇగో కాంగ్రెస్లో చేరేటప్పటికి రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నాడు? టీడీపీలో ఉన్నాడు. మరి నువ్వు టీడీపీ కండువ కప్పుకున్నావు. నువ్వు టీడీపీలో లేనప్పుడే 98లో, నువ్వు రాజకీయాలకు రానప్పుడే 98లో నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చా. 98లోనే చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి నేను మద్దతు ఇచ్చా. ఇది డోర్ స్టిక్కర్ 98. నేను అప్పుడు టీడీపీ కాదే, ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారిని నమ్మి విశ్వసించాం. ఆయన అన్నడా లేదా? ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని అన్నడా లేదా? చూడండి, ఇది 96, 28 సంవత్సరాల క్రితం ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్న మాట. ఆయన వర్గీకరణ చేస్తా అన్నాడు, మాదిగలకు న్యాయం చేస్తామన్నాడు, మా సహకారం కోరిండి, టీడీపీ సపోర్ట్ చేశాం. నేను అప్పుడు టీడీపీ కాదు కదా. రెండోది, నువ్వు ఇప్పుడు కాంగ్రెస్లో చేరావు. నువ్వు ఎప్పుడు చేరావు కాంగ్రెస్లో? నువ్వు ఇప్పుడు చేరావు. రాజశేఖర్ గారు ఎస్సీ వర్గీకరణ చేపిస్తామని చెప్పి మాకు మాట ఇచ్చాడు కదా. ఎస్సీ వర్గీకరణ చేపిస్తామని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకుంటున్న క్రమంలో వర్గీకరణ చేపిస్తామన్న రాజశేఖర్ గారు మా సహకారం కోరిండు కదా. అప్పుడు నువ్వు కాంగ్రెస్లో లేవు కదా. మరి రాజశేఖర్ గారికి మేము కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాం కదా. ఆయన మా సహకారం కోరినప్పుడు మేము మద్దతు కూడా ఇచ్చాం కదా. దేనికి మద్దతు ఇచ్చాం? ఎస్సీ వర్గీకరణ చేపిస్తామంటే మద్దతు ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నది, కేంద్రంలో వాళ్ళే కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాటిస్తే ఆ మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకంతో ఆయనకు మేము మద్దతు ఇచ్చాం. మరి మీ అన్నగా చెప్తున్నా, నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన రోజు నేను కాంగ్రెస్ కాదు కదా. నేను టీడీపీకి మద్దతు ఇచ్చిన రోజు నేను టీడీపీ కాదు కదా. పోనీ రాజశేఖర్ గారు కాలం పక్కకు పెట్టండి. మొన్నటికి మొన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కాకముందు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కదా. మరి 2018 ఎన్నికల్లో ఎంఆర్పిఎస్ సహకారం కోరిండ్రు కదా. నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను కదా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఆర్పిఎస్ సపోర్ట్ కోరింది కదా. మా సపోర్ట్ తీసుకున్న సమయంలో రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ప్రచారం చేశాను కదా మల్కాజ్గిరిలో. రేవంత్ రెడ్డి గారికి నేను ప్రచారం చేశాను కదా మల్కాజ్గిరిలో. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రచారం చేశాను కదా. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రచారం చేశాను కదా. అప్పుడు నేను కాంగ్రెస్ కాదు కదా. మరి వర్గీకరణ చేపిస్తామంటే నేను మద్దతు ఇచ్చాను, నేను కాంగ్రెస్ కాదు కదా. మరి ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని పదే వేదికలు మాట్లాడుతున్నప్పుడు, చేసే శక్తి తనకే ఉన్నప్పుడు, అధికారంలో ఆయన ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తామన్న బీజేపీ గారికి నేను మద్దతు ఇస్తే నేను ఎట్లా బీజేపీ అవుతా? నన్ను బీజేపీ నాయకుడు అంటున్నావు కదా. నేను ఎట్లా బీజేపీ అవుతా? చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చిన రోజు నేను టీడీపీ మనిషిని కాదు.